భారతదేశం సర్వేగంగా డెవలప్ అవుతూ ఉంది. ఈ తరుణంలో అనేకమైన కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అంటే రోడ్స్ కన్స్ట్రక్షన్స్, డ్రైనేజ్ కన్స్ట్రక్షన్స్, బహుళ అంతస్తుల కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. దీనివల్ల విపరీతమైన డస్ట్ అది ఎక్స్పోజర్ అవుతూనే ఉంది. అయితే మనం రెగ్యులర్గా ట్రావెల్ చేసేటప్పుడు ఆ డస్ట్కి ఎక్స్పోజ్ అవడం వల్ల ఎవరైతే హైపర్ యాక్టివ్ ఎయిర్ వేస్తూ ఉంటారో, ఎవరైతే బ్రాంకియల్ ఆస్మాతో ఉంటారో, ఎవరైతే ఈ డస్ట్ ఎలర్జీతో ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి ఒక 6 to 8 hours లేకపోతే 1 day తర్వాత ఈ ఆస్మాతో ల్యాండ్ అవ్వడం, ఈ డిఫికల్టీ బ్రీతింగ్తో ల్యాండ్ అవ్వడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయన్నమాట. సో వాళ్ళందరూ కూడా వీలైనంత మాస్క్ పెట్టుకొని ఆ ఎక్స్పోజ్ వెళ్ళేటప్పుడు, ట్రావెల్ చేసేటప్పుడు, 2 wheelers మీద ట్రావెల్ చేసేటప్పుడు, నార్మల్గా వెళ్ళేటప్పుడు కూడాను ఎక్స్పోజ్ అవ్వడానికి ఒక కర్చీఫ్ కట్టుకోవడమో లేదంటే మాస్క్ పెట్టుకోవడమో ధరించి జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఈ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, ఈ బ్రాంకియల్ ఆస్మా ఎక్సర్బేషన్ ఇలాంటి జరగకుండా ఉంటాయి. ఈ జాగ్రత్తలు పాటిస్తారని నేను మీకు తెలియజేస్తుంటాను.